హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాల్టి వీడియోలో వీక్లీ మీల్ ప్రెప్స్ అనేవి ఎట్లా చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వర్కింగ్ ఉమెన్స్కి అట్లాగే బ్యాచిలర్స్కి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. చెక్ చేసేయండి. ముందుగా నేను దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. 1 వీక్కి సరిపడా మీల్ ప్రెప్ అయితే చేసేస్తున్నా అండి. ఈ మీల్ ప్రెప్ అనేది మన ఫుడ్ అలవాట్లను బట్టి మనం చేసుకుంటూ ఉంటాము. మేము ఎక్కువ టిఫిన్స్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి మార్నింగ్స్ అండ్ నైట్స్ నేనైతే ఎక్కువ టిఫిన్ బ్యాటర్స్ అయితే పెట్టేసుకుంటానన్నమాట. దోశ బ్యాటర్ కోసం నేను మిల్లెట్స్ దోశ అయితే ప్రిఫర్ చేస్తానండి, లేకపోతే రాగుల దోశ అయినా చేస్తూ ఉంటాను. ఇవాళైతే మిల్లెట్స్ దోశ బ్యాటర్ ఎట్లా చేయాలో చూసేద్దాము. మిల్లెట్స్ దోశ కోసం నేను 3 కప్స్ మిల్లెట్స్, అలాగే 1.5 కప్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు అండ్ అట్లాగే గుప్పెడు సగ్గుబియ్యం వేసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటానండి. సో 8 అవర్స్ నానితే సరిపోతుందన్నమాట. డైలీ దోశలు తినలేము కాబట్టి రాగి ఇడ్లీ బ్యాటర్ కూడా అట్టే పెట్టుకుంటానండి. సో దానికోసం నేను 3 కప్స్ ఆఫ్ రాగులు అయితే తీసుకుంటాను. దీంట్లో డైరెక్ట్ రాగి పిండి కన్నా మనం ఇలా రాగులు రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్దీ కూడా. అండ్ అట్లాగే దానికోసం 2 గ్లాసుల మినపప్పు అయితే వేసేస్తున్నాను. సో దీంట్లో నేను రవ్వ కూడా యాడ్ చేస్తానండి. కొంచెం వైట్ ప్రోడక్ట్ అయినా కూడా టేస్టీ ఉంటుంది అండ్ అట్లాగే ఇడ్లీలు బాగా వస్తాయని చెప్పి కొంచెం ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటాను. సో నేను అది సపరేట్గా నానబెట్టేస్తున్నాను. సో రవ్వ కూడా రాగులు ఎంత తీసుకున్నామో రవ్వ కూడా అంతే తీసుకున్నామండి. 3 కప్స్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్తో మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా నానబెట్టేసుకోవాలండి 8 అవర్స్. అండ్ 3 కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ టైంలో అప్పుడప్పుడు మనకి కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా స్వీట్ తినాలని చెప్పి. సో అలాంటి క్రేవింగ్స్ని తప్పించుకోవడానికి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే మనకి క్రేవింగ్స్ ఉన్న స్వీట్ క్రేవింగ్స్ సో ఇదైతే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం నేను నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను. యూజువల్గా ఇది మిక్సీలో వేసేస్తే బాగా పౌడరీ ఫామ్లో అయిపోతుంది. సో కష్టపడి ఖచ్చితంగా నేను ఇట్లాగే అన్నీ కూడా చాప్ చేసుకుంటానమాట. చిన్న ముక్కలు చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ లడ్డు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది బయట కొనే బదులు. ఎందుకంటే బయట బెల్లం వాడతారు అండ్ షుగర్ వాడేస్తారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదా. అట్లానే దీంట్లో పుచ్చకాయ గింజలు, అట్లానే పంకిన్ సీడ్స్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చండి. బట్ నేనైతే ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అట్లాగే తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవైతే వేసానమాట. సో మన అవకాశాన్ని బట్టి ఏదైనా వాడచ్చు, ఏదైనా హెల్దీనేనండి. కాకపోతే నా దగ్గర ఇది అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇవైతే వేసానమాట. సో మనకి క్వాంటిటీ ఎట్లా మెజర్ అంటే దానికి క్వాంటిటీ ఏం లేదండి. మనకి అన్నీ అందాజాగా అయితే వేసేసానమాట. అయినా కూడా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ స్వీట్నర్ కోసం నేనైతే డేట్స్ యూస్ చేసుకున్నాను అండ్ అట్లానే కిస్మిస్ కూడా కొన్ని అయితే వేసుకున్నానండి. కొన్ని సీడ్లెస్ డేట్స్ కూడా ఉంటాయి. నా దగ్గర అయితే సీడ్ ఉన్న డేట్ కాబట్టి నేను సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసాను. మీరు స్వీట్ మీకు తగ్గట్టు వేసుకోండి. మరీ తక్కువ అయితే లడ్డు చుట్టడానికి రాదనమాట. సో అందాజాగా కొంచెం ఎక్కువే పెట్టుకుంటే మిగిలినా కూడా మీరు నార్మల్గా తినేయచ్చు దాన్ని. సో ఎక్కువే కొంచెం వేసుకోండి. నేను కొంచెం తక్కువ అయితే వేసుకున్నానమాట. స్వీట్ నాకు అంత ఇష్టం ఉండదు. సో నేను కొంచెం క్వాంటిటీ తక్కువే వేశాను. అయినా లడ్డు చుట్టడానికి అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ డ్రై ఆప్రికాట్ కూడా ఉంది నా దగ్గర. అది కూడా చిన్న ముక్కల కింద చేసి వేసుకున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి. యాక్చువల్గా దీన్ని కొంచెం బాగా చిన్న ముక్కలు చాప్ చేసేస్తే మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. మనం మిక్సీలో వేపైనా కూడా బాగానే ఉంటుంది. కొంచెం నెయ్యిలో వేపుతాం కాబట్టి అక్కడక్కడ తగిలిన అంత స్వీట్ అయితే ఏముండదండి ఇది. సో ఉంది కాబట్టి వేసేసానమాట. సో డేట్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ కూడా ఇప్పుడు నెయ్యిలో అయితే వేపేసేయాలన్నమాట. సో నెయ్యిలో వేపేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే యూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే జీడిపప్పు, బాదం పప్పు కొంచెం దూరగా వేపాలి. ఎందుకంటే మనం దూరగా వేపితేనే ఆ టేస్ట్ అనేది క్రంచీగా బాగుంటుంది అనమాట లడ్డు తినేటప్పుడు. మీరైతే ఖచ్చితంగా స్టవ్ దగ్గరే ఉండండి. కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మాడిపోతాయి. మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి మాడకుండా కరెక్ట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఇంకా జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను.
నెక్స్ట్ ఇది అన్నీ నెయ్యిలోనే వేపుతాం కాబట్టి అండ్ అట్లానే తడి లేకుండా ఉంటుంది కాబట్టి 1 మంత్ కూడా ఉంటుందండి మనం తడి లేకుండా చూసుకుంటే. కాకపోతే ఏంటంటే మనకి వారంలోనే అయిపోతదనమాట. చాలా టేస్టీగా ఉంటది కాబట్టి డైలీ ఒకటి తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. సో చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్. సో యూజువల్‌గా ఇది బయట కూడా అమ్ముతూ ఉంటారండి. బట్ వాళ్ళు ఏమేస్తారో ఏంటో తెలీదు కదా! మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ వాల్‌నట్స్ కూడా కొంచెం లైట్‌గా వేపేసాననమాట అదే నెయ్యిలో. సో నెయ్యి మరీ ఎక్కువ వేసుకోకండి. మరీ ఎక్కువ ఉన్నా కూడా మరీ ఎగట వచ్చేస్తదనమాట. సో వాల్‌నట్స్ కూడా వేసేసి కొంచెం మళ్ళా ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కూడా ఉన్నాయి కదా! అవైతే మిక్సీ ఏం పట్టద్దండి. డైరెక్ట్‌గా అట్లాగే కొంచెం దోరగా వేపేసి దాన్ని లడ్డూ చుట్టండి. చాలా బావుంటది. అక్కడక్కడ మనకి ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఆ నువ్వులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ లడ్డు కనుక మీరు ఇంట్లో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్. ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఈ లడ్డు. నెక్స్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు కూడా ఇలా చిటపట అయిన తర్వాత ఇంకా తీసేయండి. ఎందుకంటే మనకు ఆ తడి లేకుండా చూసుకోవడానికి అనమాట లైట్గా ఫ్రై చేస్తాము. సో ఇట్లా అయిపోయిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా డేట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోండి నెయ్యిలో. సో ఇక్కడ కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి అయితే వేయండి. వేసుకున్నాక మనం కట్ చేసుకున్నాం కదండి ఇందాక డేట్స్, అవన్నీ కూడా వేసి బాగా స్మాష్ చేసేయండి. సో స్మాష్ చేస్తే ఏంటంటే మనకి అక్కడక్కడ ముక్కలు లేకుండా ఉంటుందన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. సో దాంట్లోనే కిస్మిస్ అండ్ అట్లాగే డ్రై అప్రికాట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని అది కూడా బాగా గరిటెతో ఇట్లాగా మెత్తగా అయిపోయేలాగా చేసుకోండి. సో డ్రై అప్రికాట్స్ అయితే మెత్తగా అవ్వదు, అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటుంది. సో పర్వాలేదండి. సో ఈ రకంగా పేస్ట్ అయితే అయిపోతుంది. సో ఇందాక మనం మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇది వేసేసి కొంచెం సేపు ఆరనివ్వండి. మరీ వేడిగా ఉంటే మనం లడ్డు చుట్టడానికి అవ్వదనమాట. సో కొంచెంసేపు ఆరనిచ్చిన తర్వాత అప్పుడైతే లడ్డు చుట్టేసుకోండి. సో ఇట్లాగా నేను డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశానండి. మనం అన్నీ నెయ్యిలో వేపాం కాబట్టి ఒక 1 మంత్ అయితే ఈజీగా ఉంటుందండి. కాకపోతే కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. ఒక 15 డేస్ ఆగిన తర్వాత కొంచెం మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొని తినొచ్చు అనమాట. ఒక 1 అవర్ బయట పెట్టిన తర్వాత కూలింగ్ అంతా పోయిన తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇదైతే స్నాక్స్ టైంలో ఇది ప్రిపేర్ చేశాను. కొంచెం కనుక మనం ఓపిక చేసుకుంటే ఇంట్లోనే చక్కగా ఈ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇందాక నేను 8 అవర్స్ ముందు నానబెట్టిన పిండిలన్నీ కూడా ఇప్పుడైతే రుబ్బేస్తున్నాను. సో ఫస్ట్ అయితే దోసల పిండి అయితే రుబ్బేస్తున్నాను. మిల్లెట్స్ దోస ఇందాక నానబెట్టాము కదండి 8 అవర్స్ బిఫోర్. సో అదైతే ఇప్పుడు మొత్తం కూడా మిక్సీ పట్టేస్తున్నా. అండ్ మనం నైట్ మనం ఒకవేళ వేసుకుంటే మార్నింగ్ వరకు ఫర్మెంట్ చేస్తే సరిపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే వేయండి, అప్పుడే ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు సగ్గుబియ్యం అవాయిడ్ కూడా చేయొచ్చండి, దోశలు బాగానే వస్తాయి. బట్ కొంచెం మీకు మంచి కలర్ రావాలంటే నేను సగ్గుబియ్యం అయితే యాడ్ చేశాను. మెంతులు ఇంకా కామన్గా దోశల పిండిలో వేస్తాం కాబట్టి వేసామన్నమాట. సో ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెడితే మనకి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. మిల్లెట్స్లో ఒక 5 టైప్స్ మిల్లెట్స్ అయితే ఉన్నాయి కదండి. మనం ఏ వెరైటీ అయినా యూజ్ చేయొచ్చు. మనకి సేమ్ క్వాంటిటీ మెజర్మెంట్ ఎలా ఇందాక తీసుకున్నామో అలా తీసుకొని వేసుకోవచ్చు అనమాట. మీకు దోశలు సేమ్గా వస్తాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అట్లానే రాగి ఇడ్లీ చేసుకునేటప్పుడు ఇందాక నేను రవ్వ యాడ్ చేశాను కదండి. రవ్వ యాడ్ చేయకపోయినా కూడా మీరు ఓన్లీ రాగులు, మినపగుళ్ళు యూజ్ చేసినా కూడా మీకు ఇడ్లీలు మంచిగా వస్తాయి. నేనైతే కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకున్నాను ఆ టెక్స్చర్ కోసం అంతే. ఇన్ కేసు హెల్త్ పరంగా ఆలోచించి ఎవరైనా ఇడ్లీ రవ్వ మేము తినము అంటే కనుక మీరు రాగులు, మినపప్పు నేను చెప్పిన క్వాంటిటీ ఇందాక ఫస్ట్లో చెప్పా కదా, ఆ క్వాంటిటీ యూజ్ చేసుకొని వేసుకోండి, చాలా బాగా వస్తుంది. నేను ఇంకా టప్పర్వేర్ బాక్స్లో అయితే వేసేసానండి. ఇదైతే ఇంకా బాగా పొంగిద్ది అనమాట. ఇంకా మార్నింగ్కి చక్కగా 8 అవర్స్ అయిన తర్వాత ఫర్మెంట్ అయిన తర్వాత ఇంకా మనం ఈ బ్యాటర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దోస పిండి అయినా ఇడ్లీ పిండి అయినా మనకి ఫర్మెంటేషన్ అనేది కరెక్ట్గా అయిందని ఎట్లా గుర్తంటే మనకి ఇట్లాగా పైన బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉబ్బిందో ఫర్మెంటేషన్ అయ్యి. సో ఈ పిండిని కనుక మనం యూజ్ చేసుకొని చక్కగా 1 వీక్ అంతా కూడా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్కి అట్లాగే డిన్నర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటర్స్ ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తాము. లేకపోతే ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. ఏదైనా మనకి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏ దోస ఇడ్లీ పిండి ఉంటే చక్కగా అది హ్యాపీగా తినేస్తామన్నమాట. సో ఇదండి, చాలా బాగా అయితే వస్తాయి, ట్రై చేయండి. నెక్స్ట్ నేను పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో
ప్రతి దానికి చట్నీ అయితే కావాలి కదండీ టిఫిన్స్‌కి. సో, పల్లీలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతది. దీంతో పాటు కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకుంటే మనం కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, లేదంటే పల్లీ చట్నీ చేసుకోవచ్చు. ఓన్లీ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటే సరిపోతదనమాట. సో, పల్లీలు కూడా ఫ్రై చేసేటప్పుడు టెక్నిక్ ఉందండి. మీరు కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే తీసుకోవాలి. మీరు పల్చటి ప్యాన్‌లు తీసుకొని ఒకటేసారి హై పెట్టి మీరు ఫ్రై చేసేసారనుకో పచ్చడి అస్సలు రుచిగా ఉండదండి. నెక్స్ట్ ఇంకా మనం కొబ్బరి ముక్కలనైతే కట్ చేసుకోవడానికి నా దగ్గర కాయ ఉంది. సో, అదైతే కొట్టేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఇంకా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బాక్స్‌లో పెట్టేస్తానండి. అది డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. నాకు కావాల్సినప్పుడల్లా తీసి చక్కగా ఒక 1 అవర్ ముందు తీసి పెట్టుకుంటే కొంచెం నార్మల్ టెంపరేచర్‌కి వస్తది. ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు డైరెక్ట్‌గా చిప్ప ముక్కలు పెట్టేయొచ్చు, లేదంటే కొబ్బరి పలంగా కూడా డీప్‌లో పెట్టేయొచ్చు. ఎప్పుడైనా మనకి ఎక్సెస్ ఉంది అంటే గనక. లేదు మాకు లిమిటెడ్‌గానే ఉంది అంటే ఇలాగా చక్కగా మీరు ముక్కలది కట్ చేసేసుకొని మీరు బాక్స్‌లో పెట్టి డీప్‌లో పెట్టేస్తే ఎన్నాళ్ళైనా ఉంటది. మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని యూజ్ చేసుకోవడమే. అలానే రీసెంట్‌గా కొబ్బరి చెప్పులు ఎక్కువున్నాయని చెప్పి కొబ్బరన్నం చేశానండి. చాలా బావుంటది ఆ వీడియో. బట్ నాకు దానికి రీచ్ ఎక్కువ రాలేదు. ఎవరికైనా కొబ్బరి అన్నం ఎలా వండాలో తెలియకపోతే ఆ వీడియో చూడండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ మెథడ్. సో, ఇదైతే మీరు డీప్‌లోనే పెట్టుకోండి. డీప్‌లో పెట్టకపోతే మళ్ళీ కొబ్బరి కదా పాడైపోతదనమాట. సో, నెక్స్ట్ వచ్చి పల్లీలు ఇందాక ఫ్రై చేసినవి కొంచెం బయట పెట్టానండి చల్లగా అవ్వటానికి. చలికాలం అంటే ఇదేనేమోనండి. నేను ఇట్లాగా పల్లీలు ఫ్రై చేసి మొత్తం పొట్టు పడేసి లోపలికొచ్చాను. అంతే ఫుల్లు వర్షం పట్టుకుందనమాట. సో, ఇంకా వర్షంలోనే ఇంకా చిక్కుడుకాయలవి కట్ చేయడానికి కూడా వెళ్ళాను. సో, చూడండి రాంబో కూడా ఎప్పుడు పక్కనే ఉంటాడనమాట. సో, పల్లి పొట్టొస్తది గదా! అది ఇంకా గార్డెనే కాబట్టి గార్డెన్‌లో వేసేస్తాను. నెక్స్ట్ మనకి చూసారా టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో. నెక్స్ట్ సౌత్ ఇండియన్ కర్రీస్‌లో మనం ఎక్కువగా వాడేది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అది లేకపోతే మాక్సిమం వంటలు అవ్వదు కదా! సో, దానికోసం ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి పని అనేది తొందరగా అయిపోతదనమాట. సో, నేను ఓన్లీ వీక్లీ వరకే పెట్టుకున్నాను ఈసారి. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా పెడతాను. ఇప్పుడు అల్లం లేదు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ చేసి పెట్టేశాను. సో, దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకుంటే ఇంక మనకి 1 మంత్ దాకా వస్తది. నెక్స్ట్ ఇంకా వర్షం పడుతుందని చెప్పా కదండీ! సో, ఇంకా వర్షంలోనే రాక తప్పలేదు వీడియో కోసం. సో, చిక్కుడుకాయలు కొన్ని పెద్ద సైజ్ అయిపోయాయి. అవి కూడా కొంచెం ఒలిచేసి పెట్టేసుకుంటే కొంచెం పని తగ్గిద్ది కదా! వంట చేసేటప్పుడు అని చెప్పి నేను అవి కూడా ఇంకా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను. సో, కొన్ని వాటికైతే పురుగొచ్చిందండి. అన్నీ రిమూవ్ చేసేసాను. సో, ఎప్పటికప్పుడు ఇట్లా చిక్కుడుకాయలు కట్ చేసుకొని మనం ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నామనుకోండి, మనకి పని ఈజీ అయిపోతది. దీంతో పాటు క్యారెట్ అట్లాంటివి కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఈ వారం నేను క్యారెట్ అయితే యూజ్ చేయట్లేదు. ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే నేను ప్రిపేర్డ్‌గా ఏం కట్ చేయనండి. అప్పటికప్పుడే చేస్తాను. ఎందుకో టేస్ట్ పోతదేమోనని డౌట్. ఇట్లా చిక్కుడుకాయలు, దొండకాయలు అలాంటివైతేనే కట్ చేస్తా. ఎందుకంటే అవి ఎక్కువ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! సో, చిక్కుడుకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకా టిఫిన్‌లోకి ఎక్కువ యూజ్ చేసేది పచ్చడితో పాటు కారప్పొడి కూడా యూజ్ చేసుకుంటా. ఇన్ కేస్ మనకి పచ్చడి చేసే టైం లేదనుకోండి, కారప్పొడి ఏసుకొని తినేయొచ్చు. సో, దానికోసం నేను ఈరోజు కరివేపాకు పొడైతే చేస్తున్నాను. సో, దీనికోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఫ్రై చేసి పెట్టుకుంటాను. కారప్పొడి కూడా అండి సేమ్ మీరు పల్లీలు ఎలా ఫ్రై చేశారో అట్లాగే ఓపికగా మనం నుంచొని అక్కడే చేయాలనమాట. ఏదొక్కటి మాడిపోయినా కూడా టేస్ట్ బాగోదు. దీంతో పాటు మనం అల్లం చట్నీ కూడా చేసి పెట్టుకోవచ్చండి. అది కూడా నిల్వుంటుంది కాబట్టి. బట్ నేను ఈ వీడియోలో అయితే అల్లం చట్నీ చేయలేదు. నేను ఇట్లాంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్‌లో చేస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్ జ్యోతి జీవనం. సో, ధనియాలు, జీలకర్ర కూడా చాలా దోరగా వేపుకోవాలి. మాడితే అస్సలు బాగోదు టేస్ట్. మీల్ ప్రెప్స్ అనేది మనకి వీక్లీ మారుతూ ఉంటది కదా! అప్పుడప్పుడు నేను ఈరోజైతే కరివేపాకు పొడి చేశాను. ఇది అయిపోయిన తర్వాత మునగాకు పొడి, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ పొడి, లేకపోతే కంది పొడి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాననమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేసుకుంటే మనకు కూడా రుచికి బావుంటుంది కదండీ! సో, అట్లాగే కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. సో, క్రిస్పీగా అవ్వకపోతే మనకి పాడైపోయే ఛాన్సెస్ ఉంటది కరివేపాకు పొడి. సో, అందుకని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోండి. సో, ఇవన్నీ కూడా చల్లగా చేసుకోవడానికి నేను అన్నీ పక్కన పెట్టుకున్నానండి. మిక్సీ అన్నీ కూడా ఒకసారి వేసేద్దామని. ఇంకా స్నాక్స్ ఆప్షన్ కోసం పూల్ మఖానా అయితే ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకొని కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లేనప్పుడు ఇదైతే ఆప్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి కొంచెం పట్టుకుంటే కొంచెం సాఫ్ట్‌గా ఉన్నట్టుంటది. క్రిస్పీగా ఉంటే బావుంటది కదా!
వేపేటప్పుడు. అందుకనే కొంచెం బాగా సిమ్‌లో వేపండి, ఇది కూడా మాడిపోతది ఇది కూడా. సో, కొంచెం నెయ్యేసుకొని వేపుకున్నాను. చూడండి ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోవాలనమాట. సో, ఇలాగ అయిన తర్వాత ఇంక మనం కంటైనర్‌లోకి తీసేసుకోవడమే. సో, చల్లగా అయిన తర్వాత మాత్రమే మూత పెట్టండి, లేకపోతే మళ్ళీ మెత్తపడిపోతుంది. డైరెక్ట్‌గా ఇట్లాగే తినేయొచ్చు, లేకపోతే ఉప్పు, కారం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఆయిల్‌లో తాలింపు వేసుకొని కూడా తినొచ్చండి. సలాడ్‌లా కూడా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ కదా పూల్ మఖానాకి. సో, మొత్తం కూడా ఉప్పు, కారం వేసి బాగా అటు ఇటు కదిపేసాననమాట. అన్నీ ముక్కలకి పట్టేస్తది. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పల్లీలన్నీ కూడా ఇప్పుడు కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసేసాను. మనం టొమాటో పచ్చడి కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. ఒక 3, 4 డేస్ అయితే నిలువ ఉంటది. పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చనమాట. అండ్ మనం ఇందాక కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని కూడా కట్ చేసుకున్న దాన్ని డబ్బాలో వేసేసి డీప్‌లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇందాక చల్లగా చేయటానికి కరివేపాకును అండ్ అట్లనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉన్నాయి కదా, మిక్సీ పనులన్నీ కూడా లాస్ట్‌లో పెట్టుకున్నాను. సో, ఇవి కూడా అన్నీ మిక్సీ పట్టేస్తాను. ఇది రీసెంట్‌గా తీసుకున్నా అని చెప్పా కదండీ, కుక్‌వెల్ బ్రాండ్‌ది. చాలా అంటే చాలా బాగుంది. దీని రివ్యూ నేను ఆల్రెడీ షేర్ చేశాను ఒక వీడియోలో, బట్ నేను ఇప్పుడు ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తున్నాను. సో, కరివేపాకు పొడిలో కొంచెం ఉప్పు అండ్ అట్లాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోండి లాస్ట్‌లో. సో, వెల్లుల్లి వేయటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది నేను రీసెంట్‌గా తీసుకున్నానని చెప్పా కదండీ. సో, దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే, మనం చూసారా మీరు మిక్సీ పట్టేటప్పుడు మనకి మనం పైన లిడ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అలవాట్లో పొరపాటు పట్టుకున్నాను కానీ, లేకపోతే అవసరం లేదు. అండ్ అట్లానే మనం పొడులు అవి వేసుకునేటప్పుడు బాక్స్‌ని ఇలా చక్కగా ఇలాగా తిప్పొచ్చండి. నేనిప్పుడు చూపిస్తా చూడండి. మనం తీసిన తర్వాత ముక్కలు ఏమైనా పైన ఉండిపోయాయనుకోండి, ఇట్లా తిప్పేసి మళ్ళీ పెట్టేయొచ్చనమాట. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. మనం మిక్సీ నార్మల్ ప్రీతి మిక్సీ జార్లకైతే గట్టిగా ఇట్లా పట్టుకొని తిప్పాలి. అది కరెక్ట్‌గా సెట్ అవ్వదు ఒక్కొక్కసారి. అండ్ మూతల్లో చాలా ఉండిపోతది పచ్చళ్ళు కదా. సో, అవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవనమాట దీంట్లో. ఇదొకటి బాగా నచ్చింది నాకు. ప్రమోషన్ అయితే అస్సలు కాదండి. నేను నార్మల్‌గా నేను వాడిన రివ్యూ అయితే ఇస్తున్నాననమాట. మీరు మళ్ళీ ప్రమోషన్ అనుకునేరు. నాకసలు ప్రమోషన్ అంత సీన్ లేదు. ఇంకా నాకంత వ్యూస్ కూడా రాలేదు నా ఛానల్‌కి. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది, వేస్టేజ్ అస్సలు లేదండి. మనకి మిక్సీలో సైడ్స్ ఉండిపోవడం అట్లా ఏం లేదనమాట. మొత్తం కూడా వచ్చేస్తుంది. మనం చేత్తో తీయొచ్చు, లేదంటే ఏదైనా స్పూన్ పెట్టి కూడా తీయొచ్చనమాట. సో, మనం అట్లాగే డైరెక్ట్‌గా మిక్సీ జార్‌ని స్టోరేజ్ కంటైనర్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి జార్స్‌కి మళ్ళీ సెపరేట్‌గా దానికి లిడ్స్ కూడా సెపరేట్ ఇచ్చాడనమాట. సో, ఆ జార్స్‌ని మనం స్టోరేజ్ కంటైనర్స్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మనం పచ్చడి గానీ ఏదైనా వేసుకున్నామనుకోండి, లేకపోతే జ్యూస్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నా చక్కగా దానికి లిడ్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవచ్చనమాట. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మిక్సీ జార్ వల్ల. నాకు చాలా బాగా నచ్చింది అందుకే. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇట్లాగ బాక్స్‌లో పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కంటైనర్స్‌లో పెట్టకండి, వాసన అంతా పట్టేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ విషయానికొస్తే, ఫ్రూట్స్ బాగా కటింగ్ ఎక్కువ టైం పట్టేది పొమోగ్రానేట్ అండి. ఎందుకో గానీ దానిమ్మ కట్ చేయాలంటే నాకు చాలా బద్ధకం. అయినా కూడా తినాలి కాబట్టి తప్పదు కాబట్టి తెప్పిస్తూ ఉంటాను. సో, దీనికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది కూడా మనం అన్ని గింజలు ఒలుచుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఏదేమైనా కూడా దానిమ్మకాయలు ఒలవటం అండ్ అట్లాగే బట్టలు మడత పెట్టడం అంటే చాలా చిరాకండి నాకు. మీకే పనులు చిరాకో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా ఇందాక చేసుకున్నవన్నీ కూడా ఒకసారి మీకైతే చూపిస్తాను. ఈ మీల్ ప్రెప్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవండి. వీక్‌ని బట్టి మారిపోతూ ఉంటాయన్నమాట. సో, నేనైతే ఈ వీక్‌కి అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఎట్లాగ ప్రిపేర్ చేసుకుంటారో నాకు ఐడియాస్ షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. చాలామంది సబ్స్క్రైబర్స్ హోమ్ టూర్ చేయండి, లిఫ్ట్ ఎక్కడ తీసుకున్నారు, దాని డీటెయిల్స్ ఇవ్వండి, అండ్ అట్లాగే మీ కమ్యూనిటీ ఎక్కడ తీసుకున్నారు, ఇట్లాంటివన్నీ క్వశ్చన్ చేస్తున్నారండి. కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే సారీ అండి నేను చెప్పలేను. బట్ హోమ్ టూరు, లిఫ్ట్ డీటెయిల్స్ అండ్ అట్లాగే కొన్ని కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. నేను అవైతే ఖచ్చితంగా నేను చేస్తానండి ఫ్యూచర్ వీడియోస్‌లో. నేను అలోన్‌గా వీడియో షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ అన్నీ నేనే చేసుకుంటాననమాట. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చేస్తాను డెఫినెట్‌గా. మీరు అడుగుతూ ఉంటే నేను చేయలేకపోతున్నానని ఎక్కువ ఫీల్ అవుతున్నాననమాట. అర్థం చేసుకుంటారనుకుంటున్నానండి. డెఫినెట్‌గా నేను ట్రై చేస్తా అన్నీ పోస్ట్ చేయటానికి. బట్ టైం ఇవ్వండి. నెక్స్ట్ వీడియో అయితే ఏ కంటెంట్ కావాలో మీరే కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని చేస్తాను. నేనైతే కంటెంట్ ఏం ప్రిపేర్ అవ్వలేదు నెక్స్ట్ వీడియో మాత్రం. సో,
అండ్ అట్లానే హోమ్ టూర్ కూడా నేను 25K సబ్స్క్రైబర్స్ అయ్యాకే చేద్దామని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా ఇప్పుడైతే కామెంట్ చేస్తున్నారు. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ కమ్యూనిటీ డీటెయిల్స్ అడగటంలో తప్పు లేదండి. ఎందుకంటే ఎవరైనా ఔట్‌స్కట్స్‌లో ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ నాకు ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా మెసేజ్ చేస్తే నేను డెఫినెట్‌గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ సోషల్ మీడియా కాబట్టి రిస్క్ కాబట్టి నేనైతే షేర్ చేయట్లా. హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా. సో, అన్నీ కూడా బాక్సెస్ అన్నీ ఏ ప్లేస్‌లో పెట్టాల్సినవి ఆ ప్లేస్‌లో అయితే అరేంజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అరేంజ్‌మెంట్ చేయకపోతే మళ్ళీ అవన్నీ మళ్ళీ బయటుంటే పాడైపోతాయనమాట. సో, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ అట్లనే పిండిలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని అయితే ఫాలో అయిపోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.